హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా ఈ వీడియోలో. చూడండి, 2x2 బ్లౌజ్ పీస్ అండి ఇది. దీన్ని ఐరన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, దీన్ని తడపాల్సిన అవసరం కూడా లేదు. 2x2 బ్లౌజ్ పీసు. ఇలా ఫస్ట్ అయితే మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఇక్కడ మనం హ్యాండ్కి ఫోల్డ్ చేస్తాం కదా కింద, దానికోసం అయితే మనం 1 ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు సైజు బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉందా అని ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. కింద నుండి షోల్డర్ దగ్గర, షోల్డర్ జాయింట్ వరకు మనం చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా మార్కింగ్ చేశాను. పైన ఖర్చు కోసం కూడా మళ్ళీ 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం చంక రౌండ్ ఎంత ఉందని మనం కొలుచుకోవాలి టేప్ తోటి. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ సైడే మనం చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ. నాకైతే 8 ఇంచులు వచ్చింది. చంక రౌండ్. ఇక్కడ ఇప్పుడు మనం హ్యాండ్కి లోతు 8 నెంబర్తో వస్తే 3 ఇంచులు పెట్టుకోవాలి. చంక లోతు 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన చూడండి. సేమ్ అదే చంక రౌండ్ 8 మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి మనం రివర్స్ తీసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు చంక రౌండ్ ఎంత వచ్చిందని. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ మళ్ళీ అంతే 8 వచ్చింది. ఏ విధంగా కొలిచినా సరే మనకి 8 అనే వచ్చింది. ఇప్పుడు అదే 8ని ఇలా టేప్ ఇలా కార్నర్లో పెట్టుకొని మనం చంక డౌన్ దగ్గరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచులు కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ మెథడ్లో ఒకసారి హ్యాండ్స్ కట్ చేయండి, చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇలా 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్టు కోసం 1 ఇంచు. ఇప్పుడు షోల్డర్ నుండి మనం చేతితో పాటు హ్యాండ్ కర్వ్ అనేది మనం కట్ చేయాలి. ఈ విధంగా చూడండి ఒకసారి. ఇలా చంక నుండి ఇలా పైకి పట్టుకోవాలి. ఇప్పుడు దీని పొడవు ఎక్కడి వరకు వచ్చిందో 7 అక్కడికి వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, మధ్యలోకి ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలి, ఎంత వస్తే అంత. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది చేసుకోవాలి పైన నుండి. ఇప్పుడు మనం చేసిన మార్కింగ్ వరకు షోల్డర్ దగ్గర 1 ఇంచ్, ఇలా భుజం కరువు తిరిగే దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుండి మనకి చంక దగ్గర వరకు ఇలా హ్యాండ్తో ఇలా కర్వ్ అనేది తీయాలి. ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మనము 1.5 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. కరెక్ట్గా 1.5 ఇంచ్. ఇక్కడ కొంచెం కిందికి లోతు అనేది తీయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు 8 నెంబర్తో వచ్చింది కదా మనకి. సేమ్ కొలుచుకుంటే మనకి 8 అనేది రావాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్ మనకి 8 అయితే వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా. లేకుంటే హ్యాండ్ మాకు తీయడం రావడం లేదు అనుకుంటే కర్వ్ స్కేల్తో కూడా మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఇలా మళ్ళీ కింది వైపులా ఇలా తిప్పి కర్వ్ స్కేల్తో కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ హ్యాండ్ మనకు షేప్స్ కరెక్ట్గా మార్కింగ్ వస్తేనే కదా మనకు కటింగ్ అనేది బాగా వస్తుంది. మనకు పర్ఫెక్ట్గా రావాలంటే మన చేత్తోటే మనం ట్రై చేయాలి. హ్యాండ్ కర్వ్ తీయడం కానీ హ్యాండ్ డ్రా చేయడం కానీ ఏదైనా సరే మనం చేత్తోటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కింద హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఇట్లా ఒక స్టక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కర్వ్ అనేది తీయాలి మనం. నేను కర్వ్ స్కేల్తో మార్కింగ్ చేసిన కదా, అది అనేది బాగా రాలేదు రౌండ్. మీకు చూపించడానికి నేను కర్వ్ స్కేల్తో మళ్ళీ ఒకసారి ట్రై చేసిన. ఇప్పుడు నేను మళ్ళీ నేను వేసిన మార్కింగ్ పై నుండి మళ్ళీ ఒకసారి ఇలా కట్ చేస్తున్నా. చూసారా మన హ్యాండ్తో గీయడం వల్లనే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్యలో షోల్డర్ నుండి 1 ఇంచ్కి మార్కింగ్ చేసినాం కదా, అక్కడ నుండి చంక దగ్గర వరకు టేపు డబుల్ ఫోల్డింగ్ చేయాలి. మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడి వరకు వస్తే అక్కడ నుంచి 1/2 ఇంచ్ లోతు అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పైన ఇలా మన చేతి అనేది ఇలా సపోర్ట్ లాగా పెట్టుకుంటూ కట్ చేయాలి, లేకుంటే క్రాస్ వస్తాయి. చేతి అనేది కంపల్సరీ పెట్టాలి క్లాత్ పైన. ఇక్కడ చూడండి లోత్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇంతే అండి వీడియో. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి. మనకి చంక దగ్గర కూడా అతుకులు పడతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.